అది అంటే సెంట్రల్ రాష్ట్రాలకు గవర్నమెంట్ ఇచ్చే కదా. రాష్ట్రాలకు కొన్ని ఆర్థిక అవసరాలు ఉంటాయి కదా, అలా ఆ మాత్రం ఫెసిలిటేట్ చేయకపోతే రాష్ట్రాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, జీతాలు కూడా ఇవ్వలేరు. మరి ఇప్పుడు మీ మరి ఇక ప్రభుత్వం కూడా మరి అక్కడ రేపేదన్నా, మీ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రేపేదన్నా ఇబ్బంది వచ్చి అప్పు చేసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా కేంద్రం కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే మళ్ళీ మీరే రోడ్డు ఎక్కుతారు మళ్ళీ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక మాట, మీకు అప్పు చేయడానికి దేనికోసం చేసిన చర్చ వచ్చింది కదా. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తున్నాయా ఈ వరదల్లో కూడా? మళ్ళీ ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మిడ్ మానేర్కి చేసుకుంటున్నాం కదా. ఎల్లంపల్లి మీరు కట్టింది కాదు, కడెం మీరు కట్టింది కాదు. మరి అంత మంచి ఉపయోగం అయితే సుందిల నుంచో, అన్నారం నుంచో, మేడిగడ్డ నుంచో ఎత్తిపోసుకోవాలి కదా. కిందికి వదలకుండా మళ్ళీ మిడ్ మానేర్కి తెచ్చుకుంటున్నాం కదా. ఇక మరి ఆ 1,00,000 కోట్లు దేనికి పెట్టినట్టు? పాలమూరు రంగారెడ్డి అట్నే ఉండే. అంటే మీరు పెట్టిన ప్రాజెక్టులు వృధా వృధా డబ్బు పెట్టిందని చెప్పడానికి నేను అది చెప్పేది. 7,00,000 కోట్లు చేసినామంటే రాష్ట్రాలకు అంటే ఇష్టం వచ్చినట్టు దుబారా ఖర్చు చేయమని ఇచ్చిండ్రా, అవినీతి కోసం చేయమని ఇచ్చిండ్రా? ఇప్పుడు గతంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న జగన్ కూడా అదే చేసిండు కదా. ఇప్పుడు సమస్య అదే కదా. ఇప్పుడు ఆ రాష్ట్రానికి వస్తున్న సమస్య ఏంది? వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సి వస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అంటే బడ్జెటరీ అలొకేషన్స్ చేసినా కూడా రాజకీయ దుమారం లేగుతుందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్స్ ఇవ్వాల్సి వస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ పరిస్థితి వచ్చింది. కానీ వీళ్ళు ఎఫ్ఆర్బిఎం అని కాదు, కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి విస్తృతంగా ఇప్పుడు మిషన్ కాకతీయ ఉంది, 45,000 కోట్లు అంటే అది 60,000 కోట్లు దాటింది. మిషన్ భగీరథ ఉంది. నీళ్లు ఉండంగా నీళ్ళు ఇచ్చుడు, నీళ్ళ కోసమే నీళ్ళు ఇచ్చుడు, చెరువులు దవ్విండ్రు. తర్వాత ఇవన్నీ అంటే నేను ఏమంటున్నా అంటే 7,00,000 కోట్లు అప్పు చేసి 42,000 కోట్ల రూపాయలు పన్నులు ఇప్పుడు మనం కట్టాల్సిన పరిస్థితి, వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఏందని ఎవడు అడగట్లేడు. నువ్వు చెయ్యి, నువ్వు అది చెయ్యి. ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తే ఏడిచ్చింది మీరు అంటారు. మరి ఉచిత కరెంట్ వాడుకోకండి. లేదంటే ఇప్పుడు ఏంది ఉచిత బస్సు ఎందుకు ఇచ్చిండ్రు అంటారు. మీరు అట్లా ఒక తీర్మానం పెట్టండి అసెంబ్లీలో, మహిళలకు ఉచిత బస్సు వద్దని. లేకపోతే ఇల్లు కట్టిస్తామంటారు, ఇల్లు కట్టిద్దాం. ఇప్పుడు అట్నే ఉన్నది కదా. ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్స్ చేస్తే ఉద్యోగాలు రద్దు చేయమని రోడ్డు ఎక్కింది. పరిస్థితి చూడు ఎట్లా ఉందో. వాళ్ళ దాంట్లో ఉద్యోగాలు వెయ్యమని రోడ్డు ఎక్కితే ఉద్యోగాలు వద్దు ఇప్పుడు మీరు పోస్ట్ పోన్ చేయండి అని. దయాకర్ గారు అంటే అవి ఒక్కొక్క అవి వెళ్ళి వేరే ఇష్యూస్ అవుతాయి. ఒక్క నిమిషం దయాకర్ గారు. ప్రకాష్ రెడ్డి గారు